హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందుషాస్ A to Z. ఇవాటి మన రెసిపీ గోబీ మంచూరియా. తయారీ విధానం చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్, 1 కప్పు మైదా పిండి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో మంచినీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసుకోవాలి. ముక్కలు బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత మైదా పిండిని వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత గరం మసాలా పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీళ్ళను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నీళ్ళను యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని పకోడీలా విడివిడిగా నూనెలో వేసుకోవాలి. అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను, స్లాట్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ మారుతూ ఉండగా తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా కెచప్, అలాగే గరం మసాలా పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుండగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారిగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరగా కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీరను వేసి కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో మనం తయారు చేసిన గోబీ మంచూరియాని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే మన వేడి వేడి యమ్మీ యమ్మీ గోబీ మంచూరియా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.